చాలా థ్యాంక్స్ జేకబ్. చాలా నాలుగా వర్క్ లేకుండా ఎవరినెవరినో అడిగాను, కరెక్ట్ టైం పిలిచావు. ఈ సాంగ్ కి తప్పకుండా అమౌంట్ పే చేస్తారు కదా? ఇవ్వకుండా ఎందుకుంటానులే, ముందు నువ్వురా. సిద్ధార్థ్ అభిమన్యు ఈయన చాలా మూవీస్ కి ఆల్బమ్స్ కి మ్యూజిక్ చేశారు కదా? ఓ, తను కూడా పేర్లాగే స్టైలిష్ గా ఉంటాడు అనుకుంటా. ఇప్పుడు వస్తాడు కదా చూడు. రండి. తినే నేను చెప్పిన శృతి. బయట పేరుకి లోపలికి సంబంధమే లేదు. ఏంటిడు? రేయ్, ఏంటయ్యా మింగేసాడు చూస్తావు? ఎప్పుడు అమ్మాయిని చూడలేదా? లేదు. చూడలేదా? కాదు, మన స్టూడియోకి స్విమ్మింగ్ బ్యూటీ ఏంటని థింక్ చేస్తున్నాను బాస్. నువ్వెక్కడ దొరకవయ్యా నా ప్రాణానికి? చెవులో ఏం పెట్టుకున్నావు? తన సింగర్ అయ్యా, స్విమ్మర్ కాదు. పదా. పాప చాలా అందంగా రికమెండేషన్ సారీ. హలో 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 హలో, ఆవులిస్తున్నావేంటమ్మా? వచ్చిన పని చేద్దామా? ఓకే. రాయే రాయే అని పిలవంగా రంబే వచ్చిందే, అందాలన్నీ ఆరబోసుకుని ముందర నిలుచుందే, మనసేమో జారే ఈ ట్యూన్ ఎక్కడో వినట్టుందే. కనిపెట్టేసినట్టున్నాడే. మధ్య రాత్రి లేచి మంగళ గౌరీ మల్లెలు కోసిండే. మనీష్ శర్మ సాంగ్ ఆచార్య నుంచి కాపీ కొట్టాడు సార్ ఇతను. ఏంటయ్యా ఇది? మరీ ఇంత దారుణమా? సార్, అది గుర్తుపట్టారు సార్. ఒకవేళ గుర్తుపట్టినా కూడా ఈ పాటని యూట్యూబ్ లో పాపులర్ చేసేస్తారు. ఇదే ఇప్పుడు స్ట్రాటజీ. వర్కౌట్ అవుతుంది, చూడండి. ఏదో చావు. స్టార్ట్ చేయి శృతి. రాయే రాయే అని పిలవంగా రంబే వచ్చిందే, అందాలన్నీ ఆరబోసుకొని ముందర నించుందే, మనసు చేజారే. శృతి 1 minute. ఏంటయ్యా? సార్, ఎవరో నన్ను కర్రీనాయాలా ఏం ఆలోచిస్తున్నావు అన్నారు. మీకు వినబడిందా? అదేం కాదులే సిద్ధు, నీ పరిస్థితి చూసి నిన్ను నువ్వే మైండ్ వాయిస్ లో తిట్టుకుని ఉంటావు. కాదే, ఎవరో కోపంతో తిట్టినట్టుంది. సరే సరే, ఓకే ఓకే. వన్స్ మోర్ శృతి. రారమ్మని పిలవంగానే రంబే వచ్చిందే, అందాలన్నీ ఆరబోసుకొని ముందర నించుందే, మనసు చేజారే. కట్ శృతి. కట్టింగా? నా పొట్ట నిమురుకుంటే నీకేమైంది? అయ్యో సార్, ఇది వాయిస్ మార్చి నన్ను తిడుతుంది. నువ్వు ఆగు. జేకబ్, ఏంటయ్యా ఇతను ఓవర్ గా మాట్లాడుతున్నాడు? దిస్ ఇస్ టూ మచ్. నేనేదో నీకు ఫేవర్ చేద్దామని వస్తే ఈయనేంటి ఇంత ఇన్సల్టింగ్ గా మాట్లాడుతున్నాడు? నువ్వు మాత్రం నన్ను ఇన్సల్ట్ చెయ్యలేదా? నీలో నువ్వు తిట్టుకుంటున్నావే, నీకు పిచ్చోళ్ళ కనబడుతున్నానా? నేను అలా మాట్లాడా? పాట పాడుతుంటే మధ్యలో ఆపేసి గొడవ పడతావేంటి? చెత్త నా కొడుకు, ఇటు అబ్బా తాగేసి వచ్చినట్టున్నాడు. సరే సరే, వన్స్ మోర్ శృతి. రారమ్మని పిలవంగానే రంబే వచ్చిందే, వయ్యారాన్ని ఆరబోసుకొని ముందర నించుందే, మనసు చేజారే. సార్, మీరు చూసారా? తన మొహంలో చింపురు జుత్తోడు ఒకడు బయటకు వచ్చి భయంకరమైన లాంగ్వేజ్ లో తిట్టిపోయాడు. హలో జేకబ్, దిస్ ఇస్ టూ మచ్. ఇక మీదట ఇతన్ని భరించడం నా వల్ల అస్సలు కాదు. ఐఎమ్ సారీ, ఐఎమ్ జస్ట్ లీవింగ్. ఆగు. దీనితోడు కరెంట్ కూడా పోయింది. ఏ సిద్ధు, నీకు బుద్ధుందా? చూన్ చేయమని నీకు ఎన్ని రోజుల క్రితం చెప్పాను. చూడు ఇప్పుడు ఏం జరిగిందో. హ్యాపీనా నీకు? శృతి, ఏ శృతి. జేకబ్, నేను త్వరగా ఇంటికి వెళ్ళాలి, నన్ను డ్రాప్ చేసేయండి ప్లీజ్. కాదమ్మా, తను ఏదో తెలియకుండా వచ్చినట్టు వాగుతున్నాడు. నేను ఇదంతా చూస్తూ భరిస్తూ కూర్చుంటా అనుకుంటున్నారా? నేను ఇక్కడ పాడడానికి వచ్చాను. జోక్ చేశాడు, లైట్ తీసుకో. ఏ ఊరుకోవయ్యా. ఏంటిది? ఎంత తీసినా తలుపు రావట్లేదు. తప్పుకోమ్మా, నేను తీస్తాను. ఏ సిద్ధు, ఏంటి తెలుపు రావట్లేదు? ఐ థింక్ మేడం మీద 2 కుర్రాళ్ళు ఉన్నారు. ఇది వాళ్ళ పని ఉంటది. ఏం చెప్తున్నావు అయ్యా? కరెంట్ పోతే ఆ బుట్టనాయాలు ఇలా ఏడిపించుకు తింటారు. వాళ్ళకు ఫోన్ చేసి డోర్ త్వరగా తీయమని చెప్పయ్యా. అయ్యయ్యో, నా ఫోన్ లో సిగ్నల్ పోయింది. అవును, నాకు లేదే. నాకు కూడా రావట్లేదే. దిస్ ఇస్ రియల్లీ ఫ్రస్ట్రేటింగ్. ఎవరైనా వెళ్ళి క్యాండిల్ అయినా తీసుకురండి, ఫోన్ బ్యాటరీ డ్రైన్ అవుతుంది. ఏంటిది మొత్తం పొగ కమ్మేసింది? అవును కదా, ఏంటి సడన్ గా? ఏ సిద్ధు, పొయ్యి మీద మార్చేసావేంటి? లేదండి, ఏం భయపడకండి.
బ్రింగింగ్ ఇన్ ద క్యాండిల్. జస్ట్ పోరమ్మా, వెయిట్, ఐ పోయి యామ్ తీసుకురా పో. హియర్, నో ఫియర్. ఎవరు సార్ వీడు? మీకు వీడెక్కడ దొరికాడండి? ఇలాంటి వాడిని నమ్మి మీరు మీ సినిమా ఇచ్చారు చూడండి. అయ్యో గట్టిగా మాట్లాడకమ్మా. మంచి పేమెంట్ ఇస్తే ప్రొఫెషనల్స్ వస్తారు, అడ్జస్ట్మెంట్కి పోతే ఇలాంటి ఎదవలే దొరుకుతారు. ఏం చేస్తాం మరి? నా గురించేగా మాట్లాడుతున్నారు, నాకంతా అర్థమైంది. Yes, shit. Yeah, bloody rascal. ఓహ్, Hey, చంపుతున్నవరా నా కొడక? సైతాన్ ఇక్కడి నుంచి పోవాలి. సైతాన్ ముందు ఇక్కడి నుంచి పోవాలా? సిద్ధు ఏం మాట్లాడుతున్నావయ్యా? మీరు దుబాయ్కి సార్, టెన్షన్ లో ఏదో నోటుకొచ్చింది మాట్లాడుతున్నాను. అయ్యో నాకు ఈ కొవ్వొత్తు నచ్చలేదు. వెళ్ళి ఇంకొకటి పట్టుకొస్తాను. జేకబ్, ఏంటి చలికి ఇంత డ్రై అయిపోతుంది? నాకు అలాగే ఉంది. ఎందుకు వచ్చిందో అడగండి. హాయ్, నేను డైరెక్టర్ జేకబ్. మీరు సిద్ధుకి ఫ్రెండా? నేను ఏదైనా తప్పుగా మాట్లాడానా? ఏమండి ఏడవకండి. హలో ఏమండి, ఏమైందండి? ఏమండి, ఏమైందండి? ఆర్ యు ఓకే? మనసు నిండా ప్రేమను నింపుకొని ఎన్నెన్నో కలలు కన్నాను. పెళ్లి చేసుకుని భర్త పిల్లలతో ఎంతో సంతోషంగా ఉండాలనుకున్నాను. అన్ని కలలుగానే ఉండిపోయాయి. ఆ పనికి మాలిన వాడిని చూసారా జేకబ్ ఎంత పని చేశాడు? పైకి చూడడానికి ఏదో మంచి వాళ్ళ నటిస్తూ ఇంట్లోనే ఒక అమ్మాయిని మోసం చేశాడు అదవా. ఇలా చూడండి, మీకేం ఇబ్బంది ఉందో భయపడకుండా నాకు చెప్పండి, మేం చూసుకుంటాం. చెప్పండి, మిమ్మల్ని ఏమైనా టార్చర్ పెడుతున్నాడు వాడు? చెప్పండి. వచ్చేసాను, కొత్త కొవ్వొత్తుతో వచ్చేసాను. ఏం లేదు. ఇక్కడున్న అమ్మాయి ఇది ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటుంది? ఇతనికి భయపడి వెళ్ళిపోయి ఉంటాడు. డార్లింగ్, త్వరగా వెలుగు. చా, కొవ్వొత్తు వెలిగించాడు, బుస్సు బుస్సు అని ఎందుకు ముద్దుతారు? ఏయ్, నేను వదలడం వల్ల క్యాండిల్ ఆగిపోయిందంటావా? ఆ, ఇలా ఇవ్వు. ఆ, ఏంటయ్యా, నేను వెలిగించినప్పుడు కూడా ఎవడో ఊదేసి వెళ్ళిపోయాడయ్యా. అదేగా నేను చెప్పాను, విన్నారా? మీరెప్పుడు జీవితంలో చీకటిని చూడలేనట్టు మాట్లాడుతున్నారే. సర్లే, ముందు నీ మొబైల్లో టార్చ్ ఆన్ చేయి. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏంటది సార్? ఏయ్, మీ స్టూడియోలో ఒక ఆవిడ్ని దాచిపెట్టి టార్చర్ చేస్తున్నారు కదా, దాని గురించే మాట్లాడాలి. అయ్యయ్యో, ఇదేంటి సార్ నా మీద కక్ష కట్టినట్టు మాట్లాడుతుంది? ఏయ్, ఆ, ఏం మాట్లాడుతున్నావు? చేసిందంతా నువ్వే, ముళ్ళ పంది పోరా. ఏంటి సార్ ముళ్ళ పంది గిళ్ళ పంది అంటుంది? దట్స్ ఇట్ సార్. నేను టెన్షన్ అయ్యాను అనుకోండి. ఓ, టెన్షన్ అయిపోతున్నావా? టెన్షన్ అయితే ఏం చేస్తావు? ఏం చేయడమ్మా? ఆ? ఏం చేయలేడు కూడా. టెన్షన్ ఎక్కువైతే ఫుల్గా తాగి పడుకుంటాడు. అప్పుడు నేను సంకనాకి పోవాలి. అర్థం చేసుకోవాలి. ఏదో ఒకటి సావండి, నేను రెస్ట్ రూమ్కి వెళ్ళొస్తాను. ఏంటి సార్ మీరు ఆవేశంలో అమ్మాయి ముందు నన్ను పచ్చి తాగబోతుని చేసేసారు కదా సార్. అయితే ఆపేసేద్దామా? ఓ నాయనో, మెంటల్ వచ్చేసింది. ఏంటిది ఇంత చల్లగా ఉంది? నీళ్ళన్నీ గడ్డ కట్టేశాయి. కలలన్నీ కరిగిపోయే, ఆశలన్నీ అడి ఆశలాయే. ఏమండి, కాలమే కాలనాగై ఏమండి? అటు వేసే, కలలన్నీ కరిగిపోయే, ఏమండి? ఆశలన్నీ అడి ఆశలాయే. మిమ్మల్ని కలలన్నీ ఏమండి?